జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఇవాళ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ఈ క్రమంలో ధర్మపురి శివార్లో ఉన్నటువంటి అక్కపల్లి చెరువును సందర్శించి అక్కడ నీటికి సంబంధించి కొరత ఏర్పడిన సందర్భంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో దాదాపు 3 కోట్లకు పైగా వెచ్చించి నిధులు మంజూరు చేశాము, అనేక పునరుద్ధరణ పనులు కూడా చేపట్టినప్పటికీ కూడా తాజాగా ఏర్పడ్డ సర్కారు దాన్ని పూర్తి చేయడంలో విఫలమైందంటూ ఈ సందర్భంగా విమర్శించారు. తద్వారానే ఈ ధర్మపురి పట్టణవాసులకు నీటి కొరత, సాగునీటి, తాగునీటి కొరత ఏర్పడిందని, తక్షణమే దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అయితే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో కూడా పాల్గొన్నారు. దాదాపు 3 కోట్లు వెచ్చించి పునరుద్ధరణ పనులు, అలాగే దాదాపు 100 కోట్లకు పైగా వెచ్చించి రిజర్వాయర్ నిర్మాణం కూడా ఆ ప్రాంతంలో చేపట్టడానికి పనులు ప్రారంభమైనటువంటి దశలో ఈ నూతనంగా ఏర్పడ్డ సర్కారు దాన్ని నిలిపివేస్తుందని ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు ఎక్కడికక్కడ కొనసాగుతున్నాయి. కొడిమ్యాల నియోజకవర్గంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అక్కడ విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యమని, ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గ్రామాన కూడా ఎండగొట్టాలి. ఎందుకంటే పూర్తిగా కూడా ఎక్కడ చూసినా కూడా ఏ పథకం అమలు చేయలేదు, గ్రామంలో కూడా పెన్షన్ కావచ్చు ఏది కూడా అందలేదు. ఈ క్రమంలో మనము పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రజలంతా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో దాన్ని మనం పూర్తిగా ఎండగట్టాలని సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.